దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనం తిరిగి వాక్యం ధ్యానం చేసుకోవటానికి ఆయన సన్నిధిలో కలుసుకునే ఒక భాగ్యాన్ని దేవాది దేవుడు మనకిచ్చినందుకు ఆయన స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ మత్తయి రాసిన సువార్తల నుంచి వాక్యాన్ని చదివి ధ్యానం చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 20 నుంచి 24 వచనాల వరకున్న భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 11, 20 నుంచి 24. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందియుందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడిదవా, నీవు పాతాళము వరకు దిగిపోవుదువు. నీలో చేయబడిన అద్భుతములు సొదములో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. విమర్శ దినమందు నీ గతి కంటే సుధమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నానెను. మనం చదువుకున్న ఈ సందర్భం యేసుక్రీస్తు ప్రభు వారు 3 యూదు పట్టణాలను గద్దిస్తున్న సందర్భం ఇది. 3 యూదుల పట్టణాలను. ఒక పట్టణం కొరాజీనా, బెత్సైదా, ఇంకేముంది, కపెర్నహూము. ఈ 3 పట్టణాలను ఆయన గద్దిస్తున్నాడు. ఈ 3 యూదుల పట్టణాలను మరో 3 అన్యుల పట్టణాలతో పోల్చి మాట్లాడుతున్నాడు ప్రభువారు. అన్యుల పట్టణాలు ఏంటి? తూరు, సీదోను, సొదమ. ఈ 3 పట్టణాలతో పోల్చి మాట్లాడుతున్నాడు. మనం చదువుకుంటున్న ఈ సందర్భంలో ప్రభువారు ఏం చేశారని చెప్తుంది. 20వ వచనం చివరి పదం ఏంటి? ఆయన వారినిట్లు గద్దింపసాగెను. గద్దింపు. మనం గద్దింపు అనే విషయం మీద మాట్లాడుతున్నాం. మనుషుల్ని గద్దించడం కాదు. ఇప్పుడు ఎవరిని గద్దిస్తున్నాడు? డైరెక్ట్గా ఆయన పట్టణాలనే గద్దిస్తున్నాడు. పట్టణాల్లో ఉన్న ప్రజలందరినీ గద్దిస్తున్నాడు. పట్టణాలను గద్దిస్తున్నాడు. మనిషి తన తప్పును తెలుసుకుని తన తప్పు నుంచి బయటకు వచ్చి దేవుని వైపుకు తిరగడమే, విశ్వాసంతో రక్షించబడటమే ఆయనకు కావలసిన విషయం. ఆయన కోరుకునేది అదే. తన తప్పును తెలుసుకుని తను తప్పు మార్గంలో నుంచి మనిషి బయటికి రావాలి అనే దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఆకాంక్ష. ఆయన ఈ భూమి మీద మానవ రీతిగా ఉన్న దినాల్లో కొరాజీనా, బెత్సైదా, కపెర్నహూము పట్టణాల్లో అనేకమైన సూచక క్రియలు, అద్భుతాలు చేశాడు. అయినా సరే వారెవ్వరూ కూడా ప్రభువుని నమ్మటానికి ఇష్టపడలేదు. అందుకని ఆయనకు కోపం వచ్చి ఏమంటున్నాడు అంటే, కోపం వచ్చి అన్నట్లా లీగల్గా మాట్లాడుతున్నాడు, రూల్ ప్రకారంగా మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ రూల్ ప్రకారం మాట్లాడేది ప్రభు అని అంటే, తీర్పు రోజున మీరు పొందబోయే శిక్ష, మీ మీదకి రాబోయే ఉగ్రత, మీ మీదకి రాబోయే దేవుని కోపం అది ఏ స్థాయిలో ఉంటుంది అని అంటే, సొదొమ గొమొర్రా పట్టణాలు ఏ విధంగా నాశనం అయిపోయాయో ఒక రోజున, సొదొమ గొమొర్రా పట్టణాల గతి కంటే, మీ గతి కంటే సొదొమ గొమొర్రా పట్టణాల గతి ఓర్వదగింది అని అంటాడు. వాళ్లే బెస్ట్గా ఉంటారు మీకు జరిగిన నాశనం చూస్తే. వాస్తవానికి సొదొమ గొమొర్రా పట్టణాల గతిని చూస్తే మనకు బైబిల్లో అది ఎంత దారుణంగా మారిపోయింది మనందరికీ తెలుసు. బూడిద మాత్రమే అక్కడ మిగిలింది అనే మాట మనం చూస్తాం. మనుషులు చచ్చిపోయారు అని లేదు బైబిల్లో, మొత్తం స్మాష్ అయిపోయారు అని ఉంది బైబిల్లో. పట్టణాలన్నీ ఏమైపోయినాయి అంటాడు? బూడిదైపోయాయి అని చెప్పాడు. సొదొమ గొమొర్రా పట్టణాలతో పాటు మరికొన్ని పట్టణాలు కూడా ఆ చుట్టుపక్కల ఉన్నాయి. ఆ పట్టణాలలో కొన్ని పట్టణాల గురించి యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. తూరు ఉందంట,
సీదోను ఉందంట, ఆత్మ ఉంది అనే హెజ్కేలు చెప్తాడు. ఆ పట్టణాలతో పాటుగా ఆత్మ అనే పట్టణం కూడా ఉంది అని అన్నాడు. నేను దేవుని వాక్యం విని ఆ ప్రకారంగా నడవటం అనే అంశం చెప్పేటప్పుడు ఆ పట్టణం కూడా అక్కడ ఉంది అనే ప్రస్తావన మనం హెజ్కేలు గ్రంథంలో చదువుతాం, ఆత్మ అనే పట్టణం. కనుక ఇవన్నీ మనకి ఏమి నేర్పిస్తున్నాయి అని అంటే, దేవుని మాట వినక, ఆయన గద్దింపును స్వీకరించక, గద్దింపును తిరస్కరించినందువలన మనుషులు నష్టపోయారు అనే సందర్భాన్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు అంటాడు, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 8వ వచనంలో ప్రభు వారు ఇలా మాట్లాడారు. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ప్రభు చెప్పదలుచుకున్న మాట అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత అంటాడు 10లో, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి. మారు మనస్సుకు, మేము మారు మనసు పొందాం అంటున్నారు కదా మీరు. 7వ వచనం చివరిలో ఉంది, అది 8లో ఉండవలసింది. 8 వాస్తవానికి 8 అదే ఉంది. ఏది? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అని. మిత్రులారా, మారు మనసుకు తగిన ఫలం ఫలించండి అన్నాడు. మేము మారు మనసు పొందామండి అంటే ఫలం ఏదండి అంటున్నాడు ప్రభు. మేము మారు మనసు పొందాం అని మనం అంటే ఆయన అంటున్నాడు ఫలం ఏది అంటున్నాడు. అంటే మారు మనసు పొందిన వ్యక్తికి ఏముంటుందని దేవుని వాక్యం చెప్తుంది? ఫలం ఉంటుంది. ఫలము లేని పంట ఏదీ ఉండదు, అంతే కదా. ఏ పంటకైనా ఫలం ఉన్నట్టుగానే ప్రభు చెబుతున్నట్టు మారు మనసు పొందితే ఒక మనిషి మారు మనసుకు తగిన ఫలము అనేది ఉంటుంది అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. హెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం ఇలా ఉంది, చూడండి. కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నింటినీ మాని మనస్సు త్రిప్పుకోండి. పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా దేవుని ఆలోచన ఒకటే, మీరు మనస్సును త్రిప్పుకోండి, మీరు మారు మనసును పొందండి, మీరు మార్చుకోండి. కొరాజీన బెత్సయిదాలకు అదే చెప్తున్నాడు ప్రభువారు. కొరాజీన బెత్సయిదలతో కపెర్నహూముతో ఆ మాటే చెప్తున్నాడు, మీరు మారాలి, మారు మనసు పొందాలి అని చెప్తున్నాడు. అది ఆయన గద్దింపు. దేవుని గద్దింపు నాశనమైపోండి మీరు అని కాదు అక్కడ గద్దింపు. కొరాజీన బెత్సయిదాలారా, మీ మధ్య ఎన్నో సూచక్రియలు అద్భుతాలు చేశాను, మీరు మారు మనసు పొందటం లేదు, మీరు మార్పు చెందట్లేదు, మీరు మారితే బాగుండేది అని ఆయన వారినిట్లు గద్దింపసాగెను నేను 3 తలంపులు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా. 3 ఆలోచనలు మీ దృష్టికి తీసుకుని వస్తా. మొదటి ఆలోచన, పశ్చాత్తాప పడకపోతే, మార్పు చెందకపోతే ఎవరినైనా ఆయన గద్దిస్తాడు. నన్నైనా, ఇంక్లూడింగ్ మీ, నన్నైనా గద్దిస్తాడు. పశ్చాత్తాప పడకపోతే, తప్పును తెలుసుకొని మార్చుకోకపోతే, తప్పును తప్పుగా భావించి సరిచేయబడకపోతే ఆయన గద్దిస్తాడు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. అదే అధ్యాయంలో మత్తయి సువార్త 11వ అధ్యాయంలోనే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాట మనం చూస్తాం. 11వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి. మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగిన. మారు మనసు పొందకపోవుట వలన, మార్చుకోకపోవుట వలన అంటున్నాడు. అందుకని అంటున్నాడు, పశ్చాత్తాప పడకపోతే ఆయన ఎవరినైనా ఏం చేస్తాడు? గద్దిస్తాడు, నన్నైనా నిన్నైనా. ఇక్కడ గద్దింపు అంటే అర్థం ఏంటంటే సరిచేయటం, సరిదిద్దటం అని ఆదివారం నేను జ్ఞాపకం చేశా. మధ్యాహ్నం కూడా అదే అంశం మీద మనం విస్తారంగా ఆలోచన చేయటం జరిగింది. ప్రభు వారి బోధనలో, యేసుక్రీస్తు ప్రభు వారు బోధించిన బోధన ఎక్కువ భాగం
తప్పుడు ఆలోచనలను, తప్పుడు భావాలను, తప్పుడు ఉద్దేశాలను సరిదిద్దటానికే ఆయన ప్రయత్నం చేసినట్లుగా లేఖనాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. ఎక్కువ భాగం వాటికే ఆయన సమయాన్ని కేటాయించాడు. నేను ఈ మొదటి పాయింట్లో 3 తలంపులు మీ దృష్టికి తీసుకుని వస్తా. మొదటిది, యేసుక్రీస్తు ప్రభువారు కేవలం వారి పాపాలను బట్టి గద్దించలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు పాపం చేసావు కాబట్టి గద్దిస్తున్నాను అనలేదు ఆయన. ఎందుకు గద్దించాడో చూడండి. పశ్చాత్తాపం పొందలేదని గద్దించాడు. మీరంతా పాపం చేస్తున్నారు అని అనలేదు ఆయన. పాపాత్ములారా చీచా అనలేదు ఆయన. ఆయన అన్నది ఏంటంటే, అందరూ పాపాత్ములే కానీ పశ్చాత్తాప పడండి అంటున్నాడు ఆయన. మనుషులంతా ఒకటే, భేదమేమీ లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోయారని పౌలు రోమపత్రికలో రాసినట్లుగా ప్రభు వారి ఉద్దేశం కూడా అదే. మరి ఎందుకు గద్దిస్తున్నాడు? అయితే మారు మనసు పొందండి, అదే పాపంలో ఉంటూ మార్పు చెందకుండా యాక్టింగ్ చేయబాకండి అంటున్నాడు ఆయన. యాక్టింగ్ చేయబాకండి, పశ్చాత్తాపం పొందాలి అని. అద్భుతాలు చూసి కూడా కృతజ్ఞత లేని వాళ్ళు, భయం లేకుండా బ్రతుకుతూ ఉంటాం. అందుకనే ఆయన గద్దించడం మొదలుపెట్టారు. ఈరోజు భక్తి జీవితం ఎలా మారిపోయిందంటే రెడీమేడ్ ఫుడ్ తెలుసుగా. రెడీమేడ్ ఫుడ్ వాడికి ఇప్పుడు నుంచి తయారు చేసి ఉంచుతాడో, ఏమేమేసి తయారు చేసి ఉంచుతాడో మనకు తెలియదు, కానీ గుమ్మగుమ్మలు మాత్రం వస్తుంది. రుచి సంగతి తర్వాత, కొంత అటు ఇటుగా రుచి కూడా ఉంటాయి కొన్ని, కానీ గుమ్మగుమ్మలు మాత్రం ఎలాంటి తేడా ఉండదు. అమ్మ చేసిన ఇంట్లో భోజనం మాత్రం సారం లేకుండా చప్పచప్పగా అనిపించింది, కానీ వాడి దగ్గరది మాత్రం రుచికి రుచి, గుమ్మగుమ్మలకు. అది ఎప్పటిది ఏంటిది అనేది మనకు తర్వాత సంగతి. భక్తి కూడా ఎలా మారిపోయిందంటే అప్పటికప్పుడు రెడీమేడ్ అనమాట. అప్పటికప్పుడు రెడీమేడ్ అయిపోతా ఉంది. కానీ ప్రభువు దాన్ని కోరటం లేదు, ప్రభువు దాన్ని ఆశించటం లేదు. ప్రభువు ఏం కోరుతున్నాడు అనంటే, వాస్తవానికి దాన్ని మనం ఊహించగలగటం. ఆ పట్టణాలన్నింటినీ గద్దించాడని చెప్తున్నప్పటికీ కూడా అనేక జన సమూహాలను మాత్రమే కాదు, పట్టణంలో ప్రజలందరినీ గద్దిస్తున్నాడు. ఆ పట్టణాలు ఆయన వెంబడించాయి కానీ పశ్చాత్తాప పడలేదు. అద్భుతాలు చూశాయి కానీ పశ్చాత్తాప పడలేదు. స్వస్థతలు చూశాయి కానీ వారు పశ్చాత్తాప పడలేదు. అందుకనే చూశాడు, గద్దించడం మొదలుపెట్టాడు. మీరు మారటం లేదు అని గద్దించడం మొదలుపెట్టాడు. ఒకరోజు చేయలేదు ఆయన. అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, బోధనలు చేశాడు. ఆ తర్వాత వచ్చి వాళ్ళని ఏం చేస్తున్నాడు? ఆయన గద్దిస్తున్నాడు. ఇట్లు గద్దింపసాగెను. ఆ గద్దింపులో కూడా ఉంది కదా, అద్భుతాలు చూశారు మీరు, స్వస్థతలు చూశారు మీరు. అయ్యో, అసలు మీ మధ్యలో చేసిన ఈ అద్భుతాలు, ఈ సూచక్రియలు, ఈ స్వస్థతలు గనక ఆ రోజు సొదొమ గొమొర్రాలో చేసినట్లయితే వాళ్ళందరూ రక్షించబడేవాళ్ళే, మారు మనసు పొందేవాళ్ళే. వారికంటే మీరు కఠినులుగా ఉండిపోయారు అని. మార్పు చెందని వ్యక్తిని దేవుడు ఎవరితో పోల్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు? సొదొమ గొమొర్రా ప్రజలతో పోల్చుతున్నాడు. నేను మారను అనుకున్న వ్యక్తిని సొదొమ గొమొర్రా ప్రజలతో పోలుస్తున్నాడు. పోల్చి ఏమంటున్నాడు? మీకంటే వాళ్ళే నయం. సరే, మన భాషలో మాట్లాడు. మీకంటే వాళ్ళే నయం. కొంచెం మీకు అందించిన ఇంత బోధ, ఇంత వివరణ, ఇంత విషయం ఆ రోజు ఒక బాధకుని సొదొమ గొమొర్రా పట్టణాలకు పంపించినట్లయితే వాళ్ళు మారునేమో. అమ్మో, మీరింత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారేంటి అని గద్దించడం ప్రారంభించాడు ఆ పట్టణాలను. అందుకని సామెతల గ్రంథంలో అంటాడు, 27వ అధ్యాయం 5వ వచనంలో ఒకసారి చూడండి. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు అని అన్నాడు. లోపల ప్రేమించడం, లోపల ప్రేమించడం ఏంటి? అయినా ప్రేమ లోపల ప్రేమించడం అనేది ఉండదు. అదే అలాంటి ప్రేమ ఒకటి ఉంటుందా? లోపల ప్రేమించడం ఏంటి? లోపల అభిమానిస్తుంటాము. ప్రేమ బయటికి కూడా కనపడితేనే అది ప్రేమ అవుద్ది. అభిమానిస్తాం లోపల, బయటకు కూడా అంటే ప్రేమ క్రియతో కూడుకున్నదని చెప్తుంది వాక్యం. మరి క్రియ లోపల చేసేస్తామేంటి? బయటికి కనపడాలి కదా. కనుక క్రియతో కూడుకున్నది అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, బహిరంగంగా గద్దించటం అది మేలైందే, కీడు కాదు అన్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఎలా గద్దించారు? ఈ గద్దింపును బహిరంగంగానే గద్దించాడు, రహస్యంగా ఏమీ ఆయన గద్దించలేదు. మిత్రులారా,
బహిరంగంగానే గద్దించాడు. రెండవది, దీని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారు గద్దింపులో, లేకపోతే ఆయన గద్దింపులో గల అంతరార్థం ఏంటి? మనం చాలా చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5-6 వచనాలు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19 వచనాలు. అదొకటి ఇదొకటి చదవండి. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షిస్తున్నాను. నేను ఎవరినైతే ప్రేమిస్తానో, ప్రకటన 3:19 కదా, ఎవరినైతే ప్రేమిస్తానో వారిని ఏం చేస్తాను? నేను గద్దించి. ఇప్పుడు హెబ్రీ 12:6 చూడండి, 5:6 కలిపి. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను నీవు తృణీకరించవద్దు. ఆయన నిన్ను గద్దిస్తే నువ్వేం చేయొద్దు? విసిగిపోవద్దయ్యా. చాలు, అక్కర్లేదు. ప్రభువు గద్దించినప్పుడు ఏం చేయొద్దు? విసిగిపోవద్దు. మనం పశ్చాత్తాపపడ్డానికి తీవ్రంగా ఆసక్తి చూపుతాం. దీని గల కారణం ఏంటంటే, దేవుని ఉద్దేశం ఆయనతో మనం కలిసి ఉండాలి. దేవుని ఆశ ఆయనతో కలిసి ఉండాలి. మూడవది ఏంటంటే, ఇందులో వారిలా ఉండొద్దు మీరు అంటున్నాడు ప్రభు. మీరు వారిలాగైతే ఉండొద్దు, వారిలా ఉండనే వద్దు. నేను మధ్యాహ్నం కూడా చెప్పా ఈ మాట. చాలాసార్లు వాక్యాలు మనకు తోచినట్టు వ్యాఖ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది తప్పు. అక్కడ ఉంది కదా అంటుంటారు, అది తప్పు. ఉండొచ్చును. దాని టెక్స్ట్ ఏంటి, దాని కాంటెక్స్ట్ ఏంటి, అంటే సందర్భం ఏంటి, దాని వివరణ ఏంటి, దాని విషయం ఏంటి తెలియకుండా మనం మాట్లాడకూడదు. చాలామంది వాదించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు గద్దింపు విషయానికి వచ్చిన తర్వాత ఇలాగే మాట్లాడతారు. ఏమని? మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ అధ్యాయం చూడు ఏముందో. అక్కడ ఏముందంట? ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి నువ్వు గద్దించి అన్నాడు కదా ప్రభువారు. కానీ బహిరంగంగా గద్దించడం ఏంటి అంటే, మరి ప్రభువారే గద్దించాడు కదా బహిరంగంగా, ఆయనకి తెలీదా? నేను అందుకే మన సందర్భం కాకపోయినా మధ్యాహ్నం ఎందుకు చెప్పానంటే, అది పర్సనల్గా వ్యక్తిగతమైన విభేదానికి సంబంధించింది. అది ఇప్పుడు నేను ఇక్కడుండి ఎవరినైనా గద్దించాను అనుకో, వ్యక్తిగతమైన విభేదం అది. అమ్మా ఇటు తిరిగి చూడండి, ఫోన్ పక్కన పెట్టండి, లేకపోతే బైబిల్ తీసి చూడండి, పాటల పుస్తకాలు ఎందుకు తిరగేస్తారు మీరు, లేకపోతే ఫోన్ ఎందుకు స్క్రోల్ చేస్తా ఉన్నారు మీరు అని అనేది నాకు పర్సనల్కి సంబంధించింది. అదేమైనా అది సంఘానికి భక్తికి సంబంధించింది, క్రమశిక్షణకు సంబంధించింది. అప్పుడు నువ్వు ఫోన్ చేసినావని, లేకపోతే నువ్వు స్క్రోల్ చేసావని, లేకపోతే నువ్వు పాటల పుస్తకం తిరిగేసావని మీ ఇంటికి వచ్చి రహస్యంగా తలుపులేసి నువ్వు ఫోన్ ఎందుకు చూసావు అని గద్దించాలా? దానికెందుకు? అది నా పర్సనల్ కాదు కదా, అది క్రమశిక్షణకు సంబంధం. ఇప్పుడు పిల్లలు స్కూల్లో ఉంటారు, ఎవడైనా అల్లరి చేస్తే వాడు మళ్ళీ ఆ టీచర్ బెత్తం ఆడ వదిలేసి, ఆ బుక్ ఆడ వదిలేసి, మళ్ళీ స్కూల్ అయిపోగానే ఆ అబ్బాయి ఇంటికి వచ్చి, ఏ అబ్బాయి ఇంటికి, అల్లరి చేసిన స్టూడెంట్ ఇంటికి వచ్చి ఆ ఒంటరిగా మళ్ళీ తలుపులేసి వాళ్ళ అమ్మ నాన్నలు కూడా బయటికి పంపించి, ఒరే చెప్పండి ఇప్పుడు మీకు అర్థమైపోయింది, నువ్వు ఈరోజు స్కూల్లో అల్లరి చేసేవరా కాబట్టి నేను నిన్ను ఒంటరిగా వచ్చి మందలిస్తాను. దేనికది? అది ఎవరికి సంబంధం? అందుకనే ఆ టెక్స్ట్ ఏంటి, ఆ టెక్స్ట్ ఏ సందర్భంగా అది మాట్లాడుతున్నారు. ప్రభువు చెప్పింది ఒంటరిగా వెళ్ళినప్పుడు, ఒంటరిగా వెళ్ళి అతన్ని గద్దించమని చెప్పింది పర్సనలే. నేను చెప్పే గద్దింపులు దేనికి సంబంధించింది? సంఘ సంబంధంగా. ఇప్పుడు తీయండి, తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20 వచనంలో మధ్యాహ్నం చదివాం కదా, ఇంకొంత వివరణ కోసం మళ్ళీ చదివిస్తున్నాను. ఎవరు భయపడాలి? ఇతరులు కూడా భయపడు నిమిత్తం ఏ పొరపాటు, ఏ తప్పు, ఏ పాపం చేశారు వారిని చాటుకు తీసిపోయి, ఆ సందులోకి తీసిపోయి గద్దించు, ఇంటికి పోయి గద్దించు. అలా ఉండదు బైబిల్. చదువుకొని వచ్చే నిలబడతాం, చదువుకొని వస్తాం, రాత్రిళ్ళు కూడా చదువుతాం. ఇలాంటి వాళ్ళు ఎట్లు నుంచో దూరతారని తెలిసే రాత్రిళ్ళు 2-3 అయ్యే వరకు పగలంతా అదే పని మీద ఉంటాం. ఎంతో కొంత నేర్చుకుంటూ ఉంటాం ప్రతిరోజు.
బాగా నేర్చుకొని ఇక్కడ నిలబడలేదు, కానీ నేర్చుకుంటుంటాం రోజు కొంచెం. కాబట్టి తొందరపడే మాట్లాడడం ఇక్కడ నిలబడ్డప్పుడు. ఇప్పుడు సంఘంలో సంఘ క్రమశిక్షణ బహిరంగంగా చేయాలన్నా మళ్ళీ చాటుకు తీసుకుపోయి ఆ సందులోకి ఏమో మగోళ్ళు, ఈ సందులోకి ఏమో ఆడోళ్ళు, ఇక్కడ కుదరదు, ఈ సందు ఆ సందు సరిపోవట్లేదు అంటే ఇళ్ళకే పోయి మీరు ఎందుకని. మొన్న ఒకళ్ళు నేను వాక్యం చెబుతూ ఉండగా ఆదివారమే సండే స్కూల్ పిల్లల బుక్కు తిరిగేస్తా ఉన్నారు అక్కడ కూర్చొని. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? పక్కన వాళ్ళు అటు వాళ్ళు మాట్లాడట్లా, ఇటోళ్ళు మాట్లాడడంలా, ఆ ముందుండోళ్ళు మాట్లాడడంలా, ఆ వెనకుండోళ్ళు మాట్లాడడంలా, ఆ పక్కన 5-6 కనపడతా ఉండగా ఆ మధ్యలో కూర్చున్నారు ఆ సోదరి, ఎవరు మాట్లాడారు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? పోనీ ఆ రోజు చెప్పే వాక్యం ఏం వాక్యం? మళ్ళీ అదే గద్దింపు గురించే చెప్తుంటే సండే స్కూల్ పిల్లల బైబిల్ని తిరిగేస్తా ఉంటే ఏం చేయాలి చెప్పండి? నోరు మూసుకొని అలాగే ఉన్నాను. అయిపోయే వరకు తను బైబిల్ని కనీసం పేజీ తిప్పలేదు. మీకు తెలుసా? ఆరాధన అయిపోయే వరకు బైబిల్ పేజీ తిప్పలేదు. అంటే నేను ఎందుకు ఉండాలి ఇక్కడ మరి? చెప్పడానికి కదా, సరిచేయడానికి కదా. నేను ఎందుకు ఆగానంటే మళ్ళీ ఎవరో ఏమన్నా అంత సీన్ లేదు, ఎవరో అంటారని భయపడి ఇక్కడ ఎవరు లేరు, కానీ ఆ వ్యక్తులు బాధపడకూడదని ఆగాను నేను. మీరు అర్థమవుతుంది కదా మీరు నేను ఎందుకు ఆగాను? సంఘంలో క్రమశిక్షణ అనే విషయం గురించి ఇంత చర్చ, రాద్ధాంతం, ఆఖరికి గొడవలో వరకు వచ్చినా కూడా క్రమశిక్షణ విషయంలో నువ్వు మళ్ళీ అదే పని చేస్తుంటే ఏం ప్రయోజనం? ఇప్పుడు ఏమనకూడదా మరి? ఇప్పుడు నీ జీతం నీకు ఇస్తున్నాం కదా, నువ్వు చెప్పాల్సిన 50 నిమిషాలు 60 నిమిషాలు చెప్పి కూర్చో, మేము ఎట్టుంటే నీకేంటంటే నేను అలాంటి బోధకుని కానని మధ్యాహ్నం కూడా చెప్పాను, వచ్చిన మొదటి రోజే చెప్పాను. నేను గుర్తుపెట్టుకున్నా, రేపు చెప్తా. ఒకవేళ మళ్ళీ అలాంటి పని చేస్తే పేరే చెప్తాను, రేపు పేరే చెప్తా. మీకు అనిపించింది వీడేంటారు ఎంత జరుగుతున్నా మళ్ళీ పేరు అంటున్నాడు అనుకుంటున్నారా? చూడండి, రేపు పేరు చెప్తా, చేస్తే చెప్తా. ఒక ఛాన్స్ ఇచ్చా కదా, నేను ఈయన ఇలాంటి ఛాన్స్ అసలే ఈయన. నేను ఒకటి కూడా ఈయనోడిని ఒకటి ఇచ్చా, పక్కకి తిరిగి చూస్తే ఊరుకొని నేను ఇక్కడ. ఎందుకంటే పరిస్థితులు వేరుగా ఉండటం వల్ల నోరు మూసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పండి మిత్రులారా, గద్దింపు అవసరమా లేదా? ఇప్పుడు ఆ గద్దింపు మళ్ళీ చదవండి 5:20. మీరు ఏం చదివారు? తిమోతి మొదటి పత్రిక. ఎవరు? ఇతరులు భయపడు నిమిత్తము ఒక్కడిని కనుక గద్దిస్తే మళ్ళీ ఆ పిల్లల బైబిల్ని ఇంకెవడు ముట్టుకొని తిప్పడంట. ఎప్పుడు? అందరు వినంగా అందరూ వింటూ ఉండంగా గద్దించాలి అని అన్నాడు. అయితే సువార్తల్లోనే ఆగిపోయింది మన భక్తి. సంఘాల్లో ఎలా గద్దించాలో తెలియని కారణం చేత చాలా మందికి ఒంటరిగా పోవాలి. ఎందుకు పోవాలా? అది నా పర్సనల్ అయితే నేను ఆ ఇంటికి వెళ్తా. ఇప్పుడు అన్నకి నాకు ఏదన్నా అయితే మేమిద్దరం కనీసం ఇంటికి పోకపోయినా ఫోన్లో నేను మాట్లాడుకొని మా సమస్యను మేము ఏం చేసుకుంటాము? పరిష్కారం చేసేసుకుంటాం. అది మా పర్సనల్, మీకెవరికి సంబంధం లేదు. అది దాన్ని మీ మధ్యలోకి తేనవసరం లేదు అసలు. అది మా వ్యక్తిగతం. అయితే సంఘం ఎవరికి వ్యక్తిగతం కాదు కనుక అది నాది బాధ్యత అవుతుంది. మార్పు చెందని వ్యక్తులను చాలా తీవ్రమైన స్థాయిలో ప్రభువారు గద్దించాడు. పాపం చేయుచున్న వారిని అందరి ఎదుట గద్దించము, మిగిలిన వారు ఏమవుతారంటున్నాడు? భయపడతారు. స్నేహితులారా, ఇదే కదా దేవుని ప్రేమ, దేవుడు ఆశించేది, దేవుడు కోరేది, దేవుడు చెప్పేది. గద్దించు అని స్వయంగా చెప్పాడు. కనుక పశ్చాత్తాప పడకపోతే ఆయన ఎవరినైనా ఏం చేస్తాడు? గద్దిస్తాడు. మొదటిది. రెండో విషయాన్ని చెప్తాను చూడండి. పశ్చాత్తాప ఫలాన్ని ఆత్మీయుడు వెతకాలి. పశ్చాత్తాప ఫలం వెతకాలి. మారు మనసు యొక్క సాక్ష్యం లేకపోతే ఫలాన్ని దేవుడు చూస్తున్నాడు మిత్రుల. మారు మనసు యొక్క ఫలము, మనం మారు మనసు పొందామనడానికి అది ఖచ్చితంగా ఆ క్రియల్లో కనబడుతుంది.
మనకు బాగా పరిచయమైన అందరికి నచ్చే ఓ గొప్ప సంఘటన బైబిల్లో తప్పిపోయిన కుమారుని గురించిన సందర్భం. తప్పిపోయిన కుమారుని గురించిన సందర్భం. ఆ సందర్భంలో 15వ అధ్యాయం లూకాసు వార్తలో 17 నుంచి 19 వచనాలు, ఈ 3 వచనాల్లో ఒక సంఘటన ఉంది. 15వ అధ్యాయం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని వెళ్ళెను. పశ్చాత్తాపం చూడండి మిత్రులారా, దీని అర్థం ఏంటి అసలు? ఆత్మ పరిశీలన చేసుకోవటం అంటాం మిత్రులారా. ఈ సందర్భాల్లో ఆత్మ పరిశీలన చేసుకోవడం. నేను ఒక ప్రశ్న అడుగుతాను, అదేంటంటే, కొరాజీన బెత్సైదాల గురించి ప్రభువారు మాట్లాడుతూ గోనె పట్ట కట్టుకొని పశ్చాత్తాప పడటం గురించి గద్దిస్తున్నాడు వాళ్ళు. ఇప్పుడు తండ్రి దగ్గరకు వెళ్ళిన తప్పిపోయి రిటర్న్ వస్తున్న ఆ కుమారుడు ఎవరైతే ఉన్నారో, ఏ నేరాలు కలిగి వెళ్ళాడు అక్కడికి? ఒకసారి చెప్పండి. ఏ నేరాలను కలిగి తండ్రి దగ్గరికి వెళ్ళాడు? మళ్ళీ చెప్తాను వినండి. సరే, ఆలోచించండి ఏమవుతుంది. కానీ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు ఏ నేరాలను కలిగి వెళ్ళాడు అతడు? ఏ నేరాలను కలిగి వెళ్ళాడు? పోనీ వెళ్ళినప్పుడు ఏ నేరాలు చేశాడు? వేశ్యలతో ఆస్తిని పాడు చేశాడు, రకరకాల సకల దరిద్రాలను కలిగి ఉన్నాడు ఆ అబ్బాయి. అందుకే అంత ఆస్తి తొందరగా ఖర్చు చేసేసుకున్నాడు, పాడు చేసేసుకున్నాడు. నేనేమంటున్నాను, నా ప్రశ్న ఏంటంటే, తిరిగి వచ్చేటప్పుడు ఏ నేరాలతో తిరిగి వచ్చాడు అని? ఏ నేరం లేదు, పశ్చాత్తాపంతోనే తిరిగి వచ్చాడు. నేరం ఏమీ లేదు అతని మీద. నేరాలన్నీ కొట్టుకుపోయాయి. ఎప్పుడు? అది దేవుడు మన నుంచి అదే కోరుతున్నాడు. ఇప్పుడు పశ్చాత్తాపం కంటే శ్రేష్టమైంది దేవుని సన్నిధిలో మరొకటి లేదు మిత్రులారా. అందుకనే కొరాజీన బెత్సైదాలను గద్దించిన సందర్భం కూడా అదే. మీరు మారాలి, మీరు మారు మనసు పొందాలి. ఇప్పుడు ఎవరైనా దేవుని సన్నిధికి తిరిగి రాగలిగితే పాత నేరాలు ఏవి కూడా లెక్కలోకి రావు. పాత నేరాలు, పాత గతం తాలూకు అవేవి కూడా మన జీవితంలో దేవుని సన్నిధిలో జ్ఞాపకానికి రావు. అదే పశ్చాత్తాపం మనిషిలో కలిగించే దైవిక స్వభావం. మనకు అలాంటి ఫలం కనబడాలి, పశ్చాత్తాపంతో కూడిన ఫలం కనబడాలి. చేసిన పొరపాట్లు, తప్పులు, దోషాలు, అవిధేయతలు మన జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడెప్పుడు పశ్చాత్తాప పడ్డాము, లేక పశ్చాత్తాప పడ్డామా, ఏం అక్కర్లేదులే, ఏమైందిలే అని వాటిని చాలా ఈజీగా వదిలేసిన సందర్భాలు ఎన్ని ఉంటాయి. కానీ దేవుని వాక్యం అడుగుతుంది మిత్రులారా, పశ్చాత్తాప పడటం. వాస్తవంగా పశ్చాత్తాపం కూడా సొంత బలముతో ఒక మనిషి పశ్చాత్తాప పడలేడు. దేవుని ఆత్మ అతన్ని ప్రోత్సహించాలి, దేవుని ఆత్మ అతన్ని నడిపించాలి. పశ్చాత్తాప పడిన భక్తుడు ఎలా ఉంటాడో తెలుసా? పశ్చాత్తాప పడిన భక్తుడు నేనెంత భక్తుడినో, నాలో ఏ లోపం లేదు అని అనడు. పశ్చాత్తాపం చెందిన భక్తుడు, పశ్చాత్తాపం చెందిన భక్తుడు గతంలో నేనేంటో తెలుసా అని అనడు. పశ్చాత్తాపం కలిగిన భక్తుడు నా సంగతి మీకు తెలియదు, నా సంగతి మీకు తెలియదు అని అనడు. వాస్తవం ఏంటంటే, ఎవడి సంగతి ఎవడికి తెలియదు. వాస్తవంగా మనం ఎప్పుడు పోతామో మనకే తెలియనప్పుడు ఏంటి నీ సంగతి తెలిసేది? ఎప్పుడు పోతామో ఎవడికి తెలియనప్పుడు ఇంక నీకు ఒక సంగతి, అది మళ్ళీ మేము తెలుసుకొని ఎందుకయ్యా ఇవన్నీ? ఎందుకు? ఎవడి సంగతి ఎవడు తెలుసుకోవాలి? నువ్వు తెలుసుకో, నువ్వు ఎప్పుడు పోతావు, పోనీ అది చెప్పు, ఆ ఒక్క ముక్క చెప్పు చాలు. ఏమో సంగతులు తెలుసుకోవాలంట, ఏం అక్కర్లా.
సంగతులు కాదు. భక్తుడు ఏమన్నాడు? 90వ కీర్తన కదా, మా దినములను లెక్కించుట మాకు నేర్పించు. మా దినాలు ఎప్పుడు వరకు ఉంటాయో, ఎప్పుడు వరకు ముగిసిపోతాయో ప్రభు మాకేమాత్రం తెలియదు నాయనా అన్నాడు ఆయన. ఏం తెలుస్తుంది? మన గురించే మనం తెలుసుకోలేము. మళ్ళీ మన గురించి ఇంకొకటి తెలుసుకోవాలండి. తెలుసుకుంటే ఏం తెలుసుకోవాలి తెలుసా? గత కాలంలో మనం ఎంత ఎదవలమో తెలుసుకోవాలి. గత కాలంలో, ప్రభువుని ఎరగని కాలంలో మనం ఎన్ని వెధవ పనులు చేసామో, ఎంత వెధవలమో, ఎంత పనికిరాని వాళ్ళమో, ఎంత పనికి వాళ్ళని పని చేసి జనాల చేత అనిపించుకున్నామో, అదే తెలుసుకోవాల్సింది. తెలుసుకోవాల్సింది. ఎవరిని దోచుకున్నావో, ఎవరిని మోసం చేసావో, ఎవరిని ఇబ్బంది పెట్టావో, ఇవే తెలుసుకోవాల్సింది. మరి అదే కదా గతంలో ఉంది. ఇంకేముంటుంది మనిషి జీవితంలో? ప్రభువుని ఎరగక ముందు మన జీవితాల్లో ఉన్నది ఏంటిది మరి? అపవిత్రత కాదా? అవిధేయత కాదా? నీచత్వం కాదా? అది గొప్పది అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గతాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మారు మనసు పొందిన వాళ్ళు ఎలా మాట్లాడతారో తెలుసా? గతాన్ని, సందర్భం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తా. తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. గతాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు స్పందించాడు 12వ వచనం నుంచి. పూర్వము, ఎప్పుడది? పూర్వం అంటే ఎప్పుడు? గతం. నా గురించి తెలియదు అంటాం చూడు మనం, అది పౌలు చెబితే ఎలా ఉంటుందో. పూర్వము నేనెవరిని? అబ్బే మంచో, నా నోటు మాట మంచిది కాదంటున్నాడు. పూర్వము దోషకుడను, చాలా మందిని హింసించాను, చాలా మందికి హాని కలగజేశాను, తన పరిచర్య నిమించి నమ్మకమైన వాడినిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడినై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడ్డాను అని అన్నాడు. అయినను తెలియక అవిశ్వాసం అంటే గతం తాలూకు నా బ్రతుకు ఎలాంటిది అంటున్నాడు ఆయన. అది అవిశ్వాసం, తెలివి తక్కువ బ్రతుకు. అదంతా తెలిసి బ్రతికిన బ్రతుకు కాదు. తెలివి తక్కువ తనంతో నేను బ్రతికాను. అయితే ఆయన నన్ను ఏం చేశాడు? కనికరించాడు. తెలియక చేసి తిని అని కనికరించాడు. ఆ కనికరం వల్ల ఇప్పుడు బ్రతుకుతున్నాను. ఇప్పుడు ఆయన సాక్ష్యం చెప్పాడు. ఇప్పుడు ఆయన కూడా ఏం చెప్పొచ్చు? ఫలానా ఊర్లో వాళ్ళని ఇలా కొట్టాను, ఫలానా ఊర్లో వాళ్ళని ఇలా తన్నాను, ఫలానా ఊర్లో ఒకళ్ళనైతే చంపాను, వాళ్ళ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథానికి సంబంధించి చుట్ట దొరికితే చింపాను. ఇవన్నీ చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడా? ఎందుకు చెప్పలేదు? అవి దరిద్రాలని చెప్పలేదు ఆయన, అవి పనికిరాని ఏం చెప్పలేదు ఆయన, అవి చండాలం చెడ్డ ఏం చెప్పలేదు ఆయన. కానీ ఈరోజు ఆ చండాలాన్ని నేను ఎలాంటి ఉండో నీకు తెలుసా అని అన్నామనుకో, అర్థం ఏంటి? అంటే ఒక చండాలం పనిని, ఒక పనికిరాని పనిని, ఒక వ్యర్థమైన పనిని ఈ వ్యక్తి వ్యర్థమైంది, పనికిరానిదిగా భావించడం లేదు. ఇంకా అది గొప్పగా భావిస్తున్నారు అని అర్థం అనమాట. పాపాన్ని, పనికిరాని రోత విషయాల్ని గొప్పగా భావిస్తున్నారు అంటే ఈ వ్యక్తులు మారు మనసు పొందినట్లా? ఈ ప్రశ్న కోసం ఇదంతా తిప్పుకొచ్చాము మిమ్మల్ని. ఇప్పుడు చెప్పండి, మారు మనసు పొందిన వాళ్ళు ఎట్టుంటారో కూడా నేను చెప్పాలిగా. చూడండి ఒకసారి, ఆ వ్యక్తి గురించే మాట్లాడదాం. 7వ అధ్యాయం రోమాపత్రిక 24వ వచనం. రోమాపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనవు శరీరము నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? అయ్యో నేను ఎవరిని అంటున్నాడు? దౌర్భాగ్యుణ్ణి. రక్షించబడిన తర్వాత కూడా ఆయన నేను దౌర్భాగ్యుణ్ణి. నాకు మనం చదివిన తిమోతి పత్రికలోనే ఇంకొక పెద్ద పదం వాడాడు, తన గురించే ఆయన వాడుకున్నాడు, ఇతరుల గురించి మాట్లాడలేదు. 1వ అధ్యాయం 1వ పత్రికలోనే 16వ వచనం చూడండి. అయినను ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు. నేను ఎవరినో తెలుసా అని పౌలు కూడా అంటే ఏం చెప్పుకుంటున్నాడు ఆయన? నేను ప్రధాన పాపిని. పాపులలోనే నేనెవరిని? ప్రధాన పాపిని. నేనెవరినో తెలుసా అసలు మీకు అంటే ఏంటి అర్థం? వాడిని చంపా, వీడిని కొట్టా, వీడిని తిట్టా, ఇంకొకరిని మోసం చేశా, ఇంకొకరిని దబాయించా,
అవి గొప్పవా? అలాంటివి ఈయన చాలా చేశాడండి, ఒకటి కాదు. ఈయన చాలా చేశాడు. ఇంక ఈయన చేయటానికి విత్ పర్మిషన్ అంట. ఈయన చేసిన పనులన్నీ, ఈ దరిద్ర పనులన్నీ దేంతో చేశాడంట? గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని చేశాడంట. మనం అపోస్తల కార్య గ్రంథంలో సరే, ఆయన స్టోరీ కాదు కాబట్టి చెప్పేది ఇప్పుడు, నేను ఆ వాక్యాలన్నీ చూపించనక్కర్లేదు. పర్మిషన్తో దమస్కు వెళ్ళేటప్పుడు తాకీదులు, పర్మిషన్ లెటర్లు పట్టుకుని పోతున్నాడు ఆయన. ఈయన ఎవరినైనా కొట్టొచ్చు, ఎవరినైనా తిట్టొచ్చు, ఎవరైనా చంపొచ్చు, తిరిగి ఈయన మీద ఎవడు కేసు పెట్టే పరిస్థితి లేకుండా పర్మిషన్తో వెళ్తున్నాడంట ఆయన. పర్మిషన్తో చేసి కూడా ఇప్పుడు ఏమంటున్నాడు? అవన్నీ పాప పనులు మాత్రమే కాదు, అమ్మో నా అంత పాపే ఇంకొకడు ఈ లోకంలో నిజంగా మారు మనసు పొందిన ప్రతి ఒక్కడు, వినండి ఈ మాట జాగ్రత్తగా, నిజంగా మారు మనసు పొందిన ప్రతి ఒక్కడు ఏమంటాడంటే దేవుడితో ఖచ్చితంగా ఈ మాట అంటాడు, అని తీరతాడు అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఏంటంటే, ప్రభువా ఈ ప్రపంచంలో ఎంతమంది మనుషులున్నా నా అంత పాపి ఇంకొకడు ఉండడు అని అంటాడు. ఏ మాట అది? ఈ లోకంలో ఎంతమంది మనుషులున్నా నా అంతటి పాపి ఇంకొకడు ఉండడు అని అంటాడు. ఎవరంటారు ఈ మాట? నిజంగా మారు మనసు పొందినవాడు అంటాడు. నా అంత వేస్ట్ ఇంకొకడు ఉండడు ప్రభువా అంటాడు. ప్రభువా నేను వాడికంటే బాగున్నాను ప్రభువా, వాడిది ఎక్కువ పాపం నాది తక్కువ. వాడిని ఎవరంటాం బైబిల్లో? సుంకరి పరిసైల మధ్యలో పరిసైడు ప్రార్థన అంటాం. అంటే వేషధారణతో కూడిన ప్రార్థన. నిజమైన ప్రార్థన ఎలా చేస్తాడు ఆత్మీయుడప్పుడు? నేనే ప్రధానమైన పాపిని అంటాడు. నేనే ప్రధానమైన పాపిని అంటాడు. ఇది ఫలము, మారు మనసుకు తగిన ఫలం మిత్రులారా. యోబు ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో. 42వ అధ్యాయం 6వ వచనంలో ఏమని ప్రార్థన చేశాడో చూడండి. 42వ అధ్యాయం 6వ వచనం. నన్ను నేను, ఈయన ఎవరు అసహించుకుంటున్నారు? చుట్టుపక్కల కాదు, తనను తానే. ఈరోజు ఈ సమాజం ఎలా మారిపోయారంటే, అమ్మో సిగ్గులేని సమాజంగా మారిపోయింది, సిగ్గుపడని సమాజంగా మారిపోయింది. ఈ సిగ్గులేని సమాజం ఎలా మారిపోయిందంటే, పక్కనోళ్ళు అసహించుకుంటున్నా సరే, చీ చా యాక్ట్ అన్నా సరే పక్కనోళ్ళు అసహించుకుంటున్నారు. తమ దృష్టికి తాము ఎలా ఉన్నారంట? వీళ్ళు గొప్పగా, ఉన్నతంగా, శ్రేష్టంగా ఉన్నారు అని చెప్తుంది వాక్యం. తమ దృష్టికి తాము నీతిమంతులుగా ఎంచుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటే నాకే, వీళ్ళు అనుకుంటే నాకే, వీళ్ళు అంటాం కాదు. నిజంగా మారు మనసు పొందిన వాడు దేవుని సందులో ఏమంటాడు? మళ్ళీ చదవ మా మాట ఏమన్నాడు? కావున నన్ను నేనేం చేసుకుంటున్నాను అన్నాడు ఆయన? అసహించుకుంటున్నాను. నన్ను నేనే అసహించుకుంటున్నాను. అబ్బే నా దృష్టికి నేను ఎంత అసహ్యంగా అంటే, నా అంత పనికి మాలినోడు ఈ ప్రపంచంలో మరొకడు ఉన్నాడని నేను అనుకోవట్లేదు ప్రభువా అని పశ్చాత్తాపడతాడు, నిజమైన పశ్చాత్తాపం చెందినవాడు. అయితే గతాన్ని, దరిద్రాన్ని జ్ఞాపకం చేసి, ఆ అపవిత్రతని జ్ఞాపకం చేసి, నేనంటే ఏంటి అనడం ఏంటంటే, అది సిగ్గుపడవలసిన విషయాలు యందు వారు ఏం చేస్తారంటాడు బైబిల్లో, ఫిలిప్పీ పత్రికలో, అతిశయపడుతున్నారు. ఇలా ఎవరంటారో తెలుసా మిత్రులారా? సిగ్గుపడవలసిన విషయాలలో సిగ్గుపడకుండా అతిశయపడే వ్యక్తులను దేవుని వాక్యం అంటదంటే, జఫన్యా గ్రంథంలో ఒక మాట చెప్పాడు వారి గురించి. జఫన్యా గ్రంథంలో 3వ అధ్యాయం తీయండి ఒకసారి. 5వ వచనం చివరి భాగంలో ఉంటుంది ఆ మాట. అంతే. ఎవరు వీళ్ళు? నీతిహీనులు. నీతి లేని మనిషి సిగ్గుపడడంటండి. అది అసలు స్టోరీ. ఆ మనిషి వ్యక్తిత్వంలో, వ్యక్తిగతంలో నీతి లేని కారణం చేత ఆ వ్యక్తి నువ్వు 100 మాట్లాడు, ఏం కాడు? సిగ్గుపడడు. ఇక అతన్ని చూసి మనం సిగ్గుపడి తలంచుకొని పోవటమే. అలాంటి వ్యక్తులను చూసి మనం తలంచుకొని పోవటమే తప్ప వారు సిగ్గుపడరు. ఇక్కడేమంటాడు అనంటే, ఖచ్చితంగా ఆ ఫలాన్ని కలిగి ఉంటాడు నిజంగా మారు మనసు పొందినవాడు. ప్రభు ఆ ఫలం ఫలించమని గద్దిస్తున్నాడు. ఫలించకుండా అలాగే ఎండిపో అని ఆ చెట్టుని అండం లేదు ఆయన. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున పెట్టబడింది. ఫలించని ప్రతి చెట్టును నరికి ఏం చేస్తానంటున్నాడు?
అగ్నిలో వేస్తాను అని చెప్పాడు. అంటే ఆయన ఫలించమని చెబుతున్నాడా, నిన్ను చంపేస్తానని చెబుతున్నాడా? ఫలించు, తప్పనిసరిగా ఫలించు, తప్పకుండా ఫలించు, లేకపోతే తీసివేయబడుతుంది. తీసివేయబడే పరిస్థితి రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? వెంటనే ఫలించు, ఇప్పుడే ఫలించు. ఇది ప్రభు ఆ మనిషితో చెబుతున్న మాట. ఖచ్చితంగా నిజమైన పశ్చాత్తాప హృదయం కలిగిన వాడు దీనుడై, విధేయుడై, వినయశీలుడై ఉంటాడు అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. మూడో మాట చెప్తాను, చివరి మాట చెప్పి నేను నా సందేశాన్ని ముగిస్తాను. పశ్చాత్తాప పడని వారికి శిక్ష తప్పదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. పశ్చాత్తాప పడని వ్యక్తులకు శిక్ష తప్పదు. ఇందులో కూడా రెండు విషయాలు చెప్తా. పొరపాట్లో ఉన్న వ్యక్తిని, తప్పులో ఉన్న వ్యక్తిని దేవుడు తప్పక గద్దిస్తాడు. అతడు సరి కావాలని దేవుడు గద్దిస్తాడు. అలా సరిచేయని వారిని శిక్షిస్తాడు కూడా. అందుకనే పశ్చాత్తాపపడిన వారికి శిక్ష తప్పదు. అది ఏ కాలంలోనైనా శిక్ష తప్పదు. దేవుని శిక్షను శిక్షణగా భావించాలి. ప్రస్తుతం ఆయన కోపంతో శిక్షించేది, ప్రేమతో శిక్షించేది, ఈ రెండింటికి ఉన్న తేడా ఉంది. ఈ రెండింటికి తేడాని మనం గుర్తించాలి. ప్రభు వారి గద్దింపులు మనలను శిక్ష నుండి కాపాడడానికి ఉద్దేశించబడ్డాయి. ఏ శిక్ష? నరకపు శిక్ష. దేవుని ధవళ సింహాసనం ముందు పొందబోయే తీర్పుకు సంబంధించిన శిక్ష నుంచి ఆయన మనల్ని గద్దించాలి అని కోరుకుంటాడు. అందుకనే మనం చదివిన హెబ్రీ 12:6లో ఆ తర్వాత భాగంలో ఉన్నమాట ఇలా ఉంది. 12:6, శిక్షా ఫలము పొందుటికై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారునుగా మిమ్మల్ని చూచుచున్నాడు, తండ్రిగా శిక్షిస్తున్నాడు, సరవమని గద్దిస్తున్నాడు, దెబ్బలు కొడుతున్నాడు. ఆయన ప్రేమతో 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 ఆయన వైపు చూడాలి అని ప్రేమతో గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. కుమారులుగా భావించాడు కాబట్టి గద్దిస్తున్నాడు. శిక్షించిన ఆ శిక్ష యొక్క ఫలాన్ని మళ్ళీ మనం ఏమవ్వాలనుకుంటున్నాడు? ఆయన పొందాలని కోరుకుంటున్నాడు. ప్రతిసారి నా సందేశాల్లో ఈ మాట అంటుంటాం, మనం ఎంత మంచి దేవుణ్ణి నమ్మాము అని, మనం ఎంత గొప్ప దేవుణ్ణి, మనసున్న దేవుణ్ణి మనం నమ్మాము అని. అవును మిత్రులారా, మనం నమ్మిన దేవుడు మనసున్నవాడు. నాశనం చేయబడక ముందే మీరు నాశనం చేయబడతారు, జాగ్రత్త అని చెబుతూ నినివే ప్రజల దగ్గరకు దేవుని వార్త పంపించబడింది. నినివే ప్రజలు యూదుల, యోనా గ్రంథంలో చెప్పబడుతున్న నినివే ప్రజలు అష్షూరీయులు, అష్షూరు ప్రజలు. అంటే బబులోనుకు సంబంధించిన ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు అష్షూరియన్స్. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలకి బద్ధ శత్రువులు. శత్రువుల దగ్గరకు దేవుని ప్రేమ వెళ్ళింది. ఈయన అంటున్నాడు, నేను పోను. యోనా ఎందుకు వెళ్ళలేదు అనుకుంటున్నారు? వాళ్ళు వీళ్ళకి శత్రువులు. ఇశ్రాయేలీలకు అష్షూరియన్స్ శత్రువులు. గతంలో వీళ్ళని చాలా హింసించారు, బాధ పెట్టారు. ఇనుము, ఇనప రథాలు, ఇనప వాటిని ఏమంటారు, ఈ చక్రాలకు పట్టాలు తయారు చేసింది వాళ్ళే. మేకులు, ఆయుధాలు, యుద్ధాయుధాలను తయారు చేసింది వాళ్ళే. ఆ కారణం చేత వాళ్ళ ముందు ఎవరు నిలబడలేకపోయారు. అందుకని అష్షూరు ప్రజలంటే యోనాకు పట్టరాని ద్వేషం. తన ప్రజల మీద దాడి చేశారు కాబట్టి వాళ్ళు చావాలి, అందుకే నేను పోను అని వేరే వెళ్ళడానికి, దేవుని మాటను కూడా ధిక్కరించడానికి గల కారణం ఏంటంటే నినివే ప్రజల మీద ఈయనకు కోపం. ఆ కోపం వలన ఈయన దూరంగా వెళ్ళిపోయాడు. అయితే తన ప్రజల్ని హాని చేసి కీడు చేసిన ప్రజల దగ్గరికి దేవుని ప్రేమ వెళ్ళటం ఏదైతే ఉందో చూడండి మిత్రులారా. అందుకే అంటున్నాడు, అయ్యో కొరాజీనా, బెత్సైదా, తూరు సీదోనులే నీకంటే ఒకరోజు బెటర్గా ఉంటాడు. తూరు సీదోనులే అర్థం చేసుకోలేకపోయారు. వారి నాశనం కంటే మీ నాశనం అధికం అవుతుంది ఒకరోజు అన్నాడు. సొదొమ గొమొర్రాను ఆదికాండంలో కూడా సోయరు అన్న పేరుతో ఎక్కడ చదువుతాం? 19వ అధ్యాయంలో చదువుతాం. సోయరు అనే పేరుతో. సోయరుకు వచ్చినప్పుడు అనే పదం అక్కడ ఉపయోగపడుతుంది, వాళ్ళు ప్రయాణం చేసి వస్తున్నప్పుడు. కనుక ఇదంతా ఏం చెప్తుంది అంటే దేవుని వాక్యం, సొదొమ కపెర్నహూము కంటే ఎక్కువ శిక్ష
సొదొమ గొమొర్రా పట్టణాలు, ఆ, మ్, ఈ మూడు పట్టణాలు కొరాజీన, బెత్సైదా, కపెర్నహూము పట్టణాలు ఎక్కువ శిక్ష అనుభవిస్తారు అని. అసాధారణమైన దుష్టత్వంతో ఆనాడు ఆ పట్టణాలు ఉన్నాయి. ఇక్కడ ఆ పట్టణాలు అంత పాపంతో ఉన్నప్పటికీ కూడా వారికి ఒక బోధకుడు, స్వార్థికుడు వెళ్ళి చెప్పలేదు. ఇక్కడ కొరాజీన, బెత్సైదా, కపెర్నహూము పట్టణాలకు యేసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా వచ్చి ప్రకటిస్తున్నారు. అయినా కూడా వాళ్ళు ఆయన మాట వినల. ఈరోజు ఎన్నో విస్తారమైన బోధలు దేవుని సంఘానికి వినబడుతున్నాయి. తూరు సీదోన్లే బెటరు మీకంటే అని చెప్తూ ఉన్నాడు ప్రభువారు. 22 నుంచి చదివితే ఇలా ఉంది. అక్కడ విమర్శ దినమందు అంటే తీర్పు దినంలో మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండును అని. వాళ్లే బెటర్ మీకంటే. కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడిదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు వాళ్ళు నాశనం అయిపోకపోదురు. నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని వారితో చెప్పాను. ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి ఇందులో? ఖచ్చితంగా మార్పు చెందే దిశగా ఆలోచించాలి. ఎక్కడ మనం తప్పిపోతూ వచ్చాము, ఎక్కడ మనం బలహీనపడుతూ వచ్చాము. ప్రభువారు మొహమాటం లేకుండా మాట్లాడడంలో ఆయన తర్వాతే ఎవరైనా. లూకాసు వార్తకు రండి. 13వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. మారు మనసుకు సంబంధించిన మాట మాట్లాడుతూ ఆయన 13వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. లూకా రాసిన సువార్త. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న వారు కొందరు ఆ సంగతి వేస్తూ చెప్పు. పిలాతు ఏం చేశాడంట? గలిలయలో కొంతమంది మనుషులు పట్టుకొచ్చి వాళ్ళని చంపి వాళ్ళ రక్తాన్ని తీసి బలి అర్పించే బలితో పాటు కలిపి అర్పించడం లాంటి చాలా నీచమైన కార్యం చేశాడు. అర్పించబడిన వాడు శాపగ్రస్తుడిగా భావించారు. అర్పించబడటం అనేది ఒక దౌర్భాగ్యమైన కీడుకు సూచనగా వాళ్ళు భావించారు. అప్పుడు ఇలా జరిగిందండి అని చెప్పినప్పుడు ఆయన వారితో ఇట్లనను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులు అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? అలా జరిగింది కాబట్టి వారి జీవితంలో వారు పెద్ద పాపులని మీరు భావిస్తున్నారా? కాదు కాదు, కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ కూడా అలాగే నశించిపోతారు. మొహమాటం ఏమన్నా ప్రభుకి? ఎక్కడ ఎలా గద్దిస్తున్నాడు? ఒక నాశనకరమైన సంగతిని చెప్పి వాళ్ళు చెడ్డోళ్ళు కాబట్టి నశించిపోయారని మీరు అనుకుంటున్నారా? కాదు కాదు, మారు మనసు పొందకపోతే మీరు కూడా ఏమైపోతారు. అది బలి సందర్భం. రెండో సందర్భం చెప్పాడు 4వ వచనంలో. మరియు సిలోయములో గోపురము అంటే దేవాలయము, సిలోయములో ఉన్న దేవాలయము కట్టుతూ ఉండగా ఒక గోపురం ఏమైపోయిందంట? కూలిపోయిందంట. కూలిపోతే ఎంతమంది చచ్చిపోయారు? 18 మంది చచ్చిపోయారు. యెరూషలేములో కాపురమున వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా? కారని మీతో చెప్తాను. మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు. ఫస్ట్ మారు మనసు పొందండి అంటున్నాడు. వాళ్ళని గద్దింపులో కూడా దేవుడు ఏం చెప్పి గద్దిస్తున్నాడు? మీరేమవ్వాలి అని చెప్తున్నాడు వాళ్ళతో. మీరు మారు మనసు పొందవలసిందే, మీరు మారు మనసు పొందండి. అవును మిత్రులారా, నాడైనా నేడైనా ఏనాడైనా దేవుని ఆలోచన ఒకటే, మారు మనసు పొందండి అని చెప్పడమే ఆయన ఉద్దేశం. అయితే మనిషి కఠినాత్ముడిగా మారిపోయి గద్దింపులను లెక్క చేయకుండా ఆఖరికి గద్దింపే చెడ్డది అనే భావనకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మందిని ఈ మధ్య కాలంలో మనం చూడవలసిన పరిస్థితి ఈ మధ్య కాలంలో బహుగా కనబడతా ఉన్నాయి. గద్దింపుని అంగీకరించలేని స్థితి, గద్దింపుని స్వీకరించలేని ఒక దౌర్భాగ్యమైన స్థితిలోకి మనుషులు వెళ్ళిపోయారు. మన స్థితి ఏంటి? మనమేంటి? ఈరోజు ఇక్కడ కూర్చుని వినే మీరైనా, ఈ మీడియా ద్వారా వింటున్న వాళ్ళైనా, ఈ రోజుని మనం వృధా చేసుకుంటే రాబోయే రోజుల్ని మనం సద్వినియోగం చేసుకోలేం. ఇప్పుడే మన జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకోవటం. ఈ భూమి మీద యోగ్యుడు ఎవరూ లేరు. ఈ భూమి మీద నా పాపాలు, నా పొరపాట్లను అన్నిటిని నేను సరిచేసేసుకున్నాను,
నాలో ఏ లోపము లేదు అనగలిగిన వాడు ఎవరూ లేరు అని చెప్పి, ఒకవేళ ఎవరైనా నాలో ఏ లోపం లేదు, నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను అని అంటే అదే మొదటి పాపం అవుద్దప్పుడు, అదే మొదటి పాపం అవుద్ది అని చెప్తున్నాడు. కనుక సరిచేయబడిన వాడే దేవునికి ఇష్టడు, ప్రియమైన వాడు అవుతాడు. కనుక కొరాజీన బెత్సైదాలకు కలిగిన గద్దింపు ఏదైతే ఉందో అలాంటి గద్దింపు దేవుడు మనకు ఇస్తున్నాడని మనం అనుకోవాలి. కపెర్నహూము హెచ్చించుకుంది, కొరాజీన బెత్సైదాలు కూడా విని చూసి అనుభవించి కూడా మారు మనసు పొందలేదు. సొదొమ గొమొర్రా పట్టణాలు బెటర్ మీకంటే అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. సరిచేయబడే హృదయపు స్థితి, మారు మనసు పొందటం, రక్షించబడిన విశ్వాస జీవితంలో అనుదినము అనునిత్యం అది జరగవలసిందే. తూరు సీదోను పట్టణాలే బెటర్ మీకంటే, వాళ్ళు పురుష సంయోగులుగా, వావి వరసలు లేని వాళ్ళుగా, రకరకాలుగా విచ్చలవిడి శృంగారం అని చెప్పాడు. విచ్చలవిడి శృంగారానికి వాళ్ళంతా లోనైపోయారు అని దేవుని వాక్యం చెప్తుంది. అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడుతూ వాళ్ళు బెటర్ అంటున్నాడు. ఎందుకో తెలుసా? అంత పాపం మనం చేయకపోయినా ఈరోజు వాళ్ళు ఎందుకు బెటర్ అయ్యారంటే వాళ్ళకు వాక్యం లేదు, మనకు వాక్యం. నేను ఒకసారి బుక్ స్టాల్లో పుస్తకాలు కొనడానికి వెళ్ళినప్పుడు ఒక వింతైన పుస్తకం టైటిల్ నేను చూశాను. దాని పేరు ఏంటంటే, రచయిత లియోనార్డ్ రేవన్ హిల్ అనే ఒక ఇంగ్లీష్ ఆయన రాసింది ఆ పుస్తకం. లియోనార్డ్ రేవన్ హిల్ ఏమని రాశాడు అంటే, ఆ టైటిల్ ఏంటంటే సొదొమకు బైబిల్ లేదు. పుస్తకం పేరు అది. సొదొమకు ఏం లేదంట, బైబిల్ లేదు. నేను వెతుకుతూ చూస్తూ చూస్తూ వెళ్తుండగా అక్కడికి వెళ్ళేసరికి సొదొమకు బైబిల్ లేదనే పుస్తకం నాకు కంటబడితే నేను అక్కడే ఏడవటం మొదలుపెట్టాను. 10 సంవత్సరాల క్రితం సంగతి. అక్కడే నా హృదయం బద్దలైపోయింది. దేనికి? పుస్తకం చదివి కాదు, ఆ టైటిల్ చూసి. ఏమని, ఎందుకు నా హృదయం బద్దలైందో చెప్తాను వినండి. తట్టుకోలేనంత సేపు నేను ఏడ్చా. ఆ 2 రోజులు నేను ఏడుస్తూనే ఉన్నాను. కారణం ఏంటంటే, సొదొమకు ఆ రోజు బైబిల్ ఉన్నట్లయితే చెప్పండి మీరే, ఖచ్చితంగా నాకు కలిగిన భావన అదే, అంతమంది ప్రజలు నాశనం కాకపోదు. ఈరోజు నాకు బైబిల్ ఉండి, ఇంతమంది ప్రజానికానికి బైబిల్ ఉండి ఎంతమంది మారారు? ఇంతమంది ఒకరోజు నష్టపోవాల్సిందే కదా. ఆ పుస్తకంలో ఏముందో నాకు తెలియదు, అప్పటి వరకు నేను చదవలేదు. కానీ ఆ టైటిల్, ఆ ఇంపాక్ట్, ఆ ప్రభావం నా మీద ఎంత పడిందో చూడండి. సొదొమకు బైబిల్ లేదు, ఉంటే ఏం జరిగేది? మార్పు చెందేవాడు. ఈరోజు బైబిల్ ఉన్న వాళ్ళు ఏమవుతున్నారు? సొదొమ ప్రజల్లాగా మారిపోతున్నారు. ఆ కంపారిజన్ ఒకసారి ఆలోచించేయండి మీరు. బైబిల్ లేని వాళ్ళేమో బైబిల్ లేక నశించిపోయారు, బైబిల్ ఉన్న వాళ్ళేమో బైబిల్ లేక నశించిపోయిన వారిలాగే ప్రవర్తిస్తూ నశించిపోతూ ఉంటే బైబిల్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం ఈనాటి సమాజం, ఈనాటి ప్రజానికి? అందుకని మిత్రులారా, ప్రభు అంటున్నాడు, కొరాజీనా బెత్సైదా కపెర్నహూము, నువ్వు కపెర్నహూమునేమో గర్వంతో ఉన్నావన్నాడు, కొరాజీనా బెత్సైదాలు చూసి కూడా చూడనట్లుగా మీరు స్పందించకుండా ఉన్నారు అని చెప్పాడు. అలాగే తూరు సీదోను పట్టణాలని సొదొమ పట్టణాలతో పోలుస్తూ వాళ్ళు బెటర్ మీకంటే అని అన్నాడు. మన స్థితి ఏంటో ఆలోచించేద్దాం. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం మిత్రులారా. ఈ మాటలను బట్టి ప్రభు సన్నిధానానికి మనలను మనం